బండి వేసుకొని ఎందుకు ఇలా వచ్చిందంటే తమ్ముడు ఇక్కడే ఉంటాడు. తమ్ముడు హాస్టల్లో ఉంటాడు. సో ఈరోజు ఆ తమ్ముడే బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాడు. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు అండ్ వెల్కమ్ టు మధు క్రియేషన్స్ అఫీషియల్. అంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈరోజు బాప్తీసం కార్యక్రమం ఉంది. చాలా సంతోషం కదా. అంటే ఈ బాప్తీసం కార్యక్రమం అనేది పరలోకాన్ని ఆనందింపజేసే గొప్ప కార్యక్రమం. ఏకంగా పరలోకంలో సంబరాలు జరుగుతాయంటే, ఇలాంటి ఒక్క పాపి మారితే పరలోకం అంతా సంబరాలు జరుగుతాయంట. ఎంత ఆనందం అండి నిజంగా. సో అలాంటి ఆనందాన్ని దేవుడు ఈరోజు మాకు ఇచ్చాడు. అయితే ఈరోజు ఇద్దరు వ్యక్తులు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఒక వ్యక్తి యవనస్తుడు, ఇంకో వ్యక్తి అక్క, మాకన్నా పెద్ద అక్క. అయితే తమ్ముడు పై ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడు. అంటే వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడు, ఇక్కడ హాస్టల్లో. నేను ప్రెసెంట్ అయితే తుని పైకరపేటలో ఉన్నాను. సరిగ్గా తమ్ముడు వస్తున్నాడు చూడండి. తమ్ముడు బాప్తీసం తీసుకునే అబ్బాయి. చాలా హ్యాపీరా తమ్ముడు. సో ఇక ఈరోజు తమ్ముడు బాప్తీసం తీసుకుంటున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ. ఇది బాయ్స్ హాస్టల్ అండి, పైకరపేట బాయ్స్ హాస్టల్. అయితే తమ్ముడు ఇక్కడ చదువుకుంటున్నాడు. అయితే మా దగ్గరికి చర్చికి వస్తాడు. ఈరోజు తమ్ముడు ఇలా గొప్ప మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా నా ఆనందానికి హద్దులు లేవన్నట్లుగా అంత హ్యాపీగా ఉంది నిజంగా నాకు. మంచిది నా ప్రైజ్లోనే బాగున్నారనే బా. ఇంకొకరు బాప్తీసం తీసుకుంటారని చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇల్లు. సరే అక్కని కూడా ఒకసారి చూద్దాం కదండి. చూడండి, ఇంకా అక్కనే బాప్తీసం తీసుకోబోయే అక్క. బాగున్నారక్క? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము బీచ్కి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. అది మా బాప్తీసం ప్లేసు. అక్క వచ్చింది అండ్ తమ్ముడు కూడా వస్తాడు. చూడండి, ఇంకా మేము బీచ్కి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదేనండి బాప్తీసం ఇచ్చే ప్లేస్, బీచ్. అంటే ఎవరు మారు మనసు పొందినా, ఎవరైతే బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నా అన్ని వాళ్ళు ఇంక డైరెక్ట్గా బీచ్కి తీసుకొస్తారు. బీచ్కి తీసుకొచ్చే వాళ్ళకి బాప్తీసం అయితే ఇస్తారు. అయితే ఇక్కడ నుంచి మన చర్చ్కి, మన ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బీచ్ అనేది. సో బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా జీవించాలి, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ఆయన్ని ఏ విధంగా సంతోషపరచాలని చెప్పి కొన్ని మాటలు అయితే చెప్పారు. ఇలా చెప్పి వారిని అయితే నీటిలోనికి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. తల్లి, మీరు మీ అంతటి మీరే తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? ఒకవేళ బలవంతం చేసినట్లయితే అది దేవునికి నచ్చదు, అది అంగీకారం కూడా కాదు, ఆ బాప్తీసం కూడా చెల్లదు. మీ అంతటి మీరు ఇష్టపడితేనే బాప్తీసం చెల్లుతుంది అని చెప్పి అక్కకైతే బాప్తీసం ఇచ్చారు. చాలా అంటే చాలా సంతోషం. ఎందుకంటే అక్క ఇప్పుడు నీతిమంతురాలుగా తీర్చబడ్డది అండ్ దేవుని యొక్క, క్రీస్తు యొక్క సంఘంలో కూడా అక్క ఒక మెంబర్గా చేర్చబడ్డది. అందుని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అండ్ తమ్ముడు కూడా సేమ్, తమ్ముడు కూడా ఇదే ప్రశ్నలు అడుగుతారు. తమ్ముడు, మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా, లేకపోతే మీ అంతటి మీరే తీసుకోవాలనుకుంటున్నారా? మీకు నిజంగా మారు మనసు వచ్చిందా, లేకపోతే ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? ఒకవేళ బలవంతం చేసినట్లయితే ఈ బాప్తీసం చెల్లదు. ఒకవేళ నువ్వు తీసుకున్నా వృధా అయిపోద్ది. నీ అంతటి నీకు మారు మనసు కలిగి నేను కూడా క్రీస్తులా జీవిస్తాను, నేను కూడా పరలోక రాజ్యం కొరకు నేను బ్రతుకుతాను అని ఒప్పుకుంటేనే, క్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకుంటేనే నీకు బాప్తీసం ఇస్తారు. ఆ బాప్తీసమే దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పి తమ్ముడికి కూడా బాప్తీసం అయితే ఇవ్వడానికి వెనకాడకుండా తమ్ముడికైతే బాప్తీసం అయితే ఇచ్చేశారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో యవనస్తులందరూ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఎక్కువ శాతం గంజాయి కాల్చేవాళ్ళు అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ చేసేవాళ్ళు అండ్ అమ్మాయిలతో చెడు స్నేహాలు, ఇంకంతా జనరేషన్ అయితే పాడైపోయింది. కానీ తమ్ముడు అలాంటి జనరేషన్ నుండి బయటకు వచ్చి క్రీస్తుని అంగీకరించి
నిజంగా గొప్ప విషయం కదండి. ఒక మనిషి మారాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఈ రోజుల్లో దేవుని కోసం మారి దేవుని కోసం బ్రతుకుతున్నారండి. చాలా అంటే చాలా సంతోషం నాకు. ఇంకా ఫైనల్గా మేమందరం కలిసి వారిద్దరి కోసం, ప్రత్యేకంగా వారిద్దరి కోసమే ప్రార్థన చేసామండి. ఎలా అయితే వచ్చామో అలాగే తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ అండి. మరొక వీడియోతో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.